అందరికీ నమస్కారం. V3 ప్రేక్షకులందరికీ కూడా మరోసారి నమస్కారం. ముఖ్యంగా జూలై 17న భారతదేశ చరిత్రలోనే ఆర్యవైశ్యుల కమ్యూనిటీలోని అద్భుతమైనటువంటి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఎక్కడ జరిగినటువంటి ఒక ఇన్ని దేశాల నుంచి ఇన్ని రాష్ట్రాల నుంచి అందరూ ఆర్యవైశ్యులందరూ కూడా ఒక చోట కలుసుకొని గ్లోబల్ సమ్మిట్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇది ఆర్యవైశ్యుల కమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేయడం కోసము వారి మీద అటు వారి మధ్య కానీ ఇతరుల మధ్య కానీ అధికారులతోటి కానీ రాజకీయ నాయకుల వద్ద కానీ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేయడం కోసమే దీన్ని ప్లాన్ చేస్తున్నాము. వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మధ్య సయోధ్య కుదురుతుంది. మన కల్చరు మన సంబంధాలు పెంచుకోవడానికి, అలానే ఎవరైనా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోయినప్పుడు లేకపోతే అక్కడ ఏదైనా ఇబ్బందులు పాలైనప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశం పోయినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ కోసము ఇట్లాంటి సమ్మిట్లు ఉపయోగపడతాయి. వ్యాపార సంస్థలు దిగ్గజాలు కూడా వస్తున్నారన్నమాట. వాళ్ళ మధ్య ఒక సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నాము. దానివల్ల న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, తర్వాత కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ కావాలనుకున్నారు కానీ, లేదా వాళ్ళ ద్వారా ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా కొనుగోలు చేస్తే లాభం వస్తుంది అనుకుంటే ఇటువంటి సమ్మిట్స్ బాగా ఉపయోగపడతాయి. అలానే వాళ్ళు వ్యాపార రంగంలో ఎలా అభివృద్ధి చెందారు, వాళ్ళ ఏ విధంగా డెవలప్ అయ్యారనేది వాళ్ళు ఇచ్చేటువంటి స్పీచ్ ద్వారా అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మొదట్లో ఎంత తక్కువతోటి ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారు, ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నారనేది ఒక ఆదర్శంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అనేక ప్రోగ్రామ్స్, కల్చరల్స్, తర్వాత మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 దాకా కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతున్నాము. సాయంత్రం అందరికీ జోష్ నింపడానికి కార్నివాల్ ఒకటి పెడుతున్నాము. ఆ కార్నివాల్ ద్వారా ఆర్యవైశ్యులే అందరూ కూడా వాళ్ళ యొక్క కష్టాలని మానసికంగా ఎంతో జోష్ తోటి ఆ రోజు ఆ ప్రోగ్రామ్ని అద్భుతంగా పాల్పంచుకునే విధంగా డెవలప్ చేస్తున్నాము. వివిధ నాయకుల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. దేశ స్థాయి నుంచి మన రాష్ట్రంలో ఉండి ముఖ్యమైనటువంటి కేసీఆర్, కేటీఆర్ గారు, అలానే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలని, ఎంపీలని, మా ఆర్యవైశ్యుల సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ని, ఎక్స్ ఎమ్మెల్యేస్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము. సో భారతదేశ చరిత్రలో ఇంతమంది ఇన్ని రాష్ట్రాల నాయకులతోటి కలిసి చేస్తున్నటువంటి ఒక పెద్ద సంస్థ. ఎందుకంటే వీళ్ళ మధ్య ఒక బాంధవ్యాలను పెంచుకోవడానికి మనం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీన్ని డెవలప్ చేయడానికి, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో ప్రధాన పాత్రగా ప్రోగ్రామ్ చైర్మన్గా ఈయన వైఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. బండారు సుబ్బారావు గారు ఈ ప్రోగ్రామ్కి అంతా కూడా చీఫ్ అడ్వైజర్గా ఉండి ఆర్గనైజ్ చేస్తున్నారు. మేమంతా కూడా ఇక్కడ మహేంద్ర గారు ఉన్నారు, బాబురావు గారు ఉన్నారు, ఎన్ఆర్ గారు ఉన్నారు, విట్ల గారు ఉన్నారు, ఇంకా చాలామంది, మల్లికార్జున గారు ఉన్నారు, విట్ల కుమార్ గారు ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు. పేరున అందరం కష్టపడుతూ ఉన్నాము. దీన్ని సక్సెస్ చేయడానికి మా వంతు కృషి ఎలా చేస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతు కృషి చేయాలి. అనేక రాష్ట్రాల నుంచి ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకొని వందల సంఖ్యలో వస్తున్నప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా వేల సంఖ్యలో రావాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ అద్భుతమైనటువంటి టైం పాస్, ఒక కొత్త స్నేహితులు, కొత్త ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసేటువంటి అవకాశం కలుగుతుంది. కొన్ని లక్షల రూపాయలు అయినటువంటి గిఫ్ట్ ఇవి కూడా పెడుతున్నాము అనమాట. లక్కీ డిప్స్ పెడుతున్నాము, కార్నివాల్ పెడుతున్నాము, మంచి డ్యాన్స్లు ఈవెంట్స్ పెడుతున్నాము, మంచి స్పీచ్లు పెడుతున్నాము. సో అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి హైదరాబాద్ సిటీలోంచి కొన్ని వేల మంది ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడ వాళ్ళు బయలుదేరాల్సిందిగా మన వ్యాన్ స్టిక్కర్ అంటించుకొని, వ్యాన్ గ్లోబల్ స్టిక్కర్ మేము అన్ని గ్రూపుల్లో పెడతాము. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ స్టిక్కర్ అంటించుకొని మీ వాహనాలు, అది స్కూటర్ కానీ, బైక్, కార్ కానీ, బస్ కానీ ఏదైనా సరే అంటించుకొని ఇచ్చినట్లయితే ఇంకా గౌరవం పెరుగుతుంది. మనకు ఆడ మంచి డిస్కౌంట్తో కూడినటువంటి స్టాల్స్ కూడా, పెద్ద స్టాల్స్ని అరేంజ్ చేస్తున్నాము. సో అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.
నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారుగా ఈ మధ్యలోనే నియమింపబడ్డాను. మరి నా ఉద్దేశ ప్రకారము ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించడానికి ఇక్కడ చేస్తున్న ప్రయత్నంలో నా వంతుగా నేను అన్ని రకాల సలహాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను. ప్రస్తుతము ఈ నేషనల్ లెవెల్లో కాకుండా గ్లోబల్ లెవెల్లో ఒక గ్లోబల్ సమ్మిట్, గ్లోబల్ కన్వెన్షన్ పేరు మీద ఏదైతే జూలై 17న తలపెట్టారో ఆ కన్వెన్షన్ సూపర్ సక్సెస్ కావడానికి మేమంతా చాలా కృషి చేస్తున్నాము. ఈ కృషిలో భాగంగా మరి మనకు తెలిసిన ప్రతి ఒక్క వైశ్యుడు కూడాను ఈ గ్లోబల్ సమ్మిట్లో పార్టిసిపేట్ అయిపోయి వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా 100 దేశాల నుంచి రావాలని ప్లాన్ చేస్తున్నాము. ఇప్పటికీ 48 దేశాలలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. మరి వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి రావడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాము. మరి అరబ్ కంట్రీస్ నుంచి సపరేట్గా ఒక ఫ్లైటే ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. మరి ఈ సమ్మిట్లో మీరంతా కూడా పాల్గొని, మరి ఈ సమావేశాలు మీరంతా పాల్గొని ఒకరిదొకరు సంబంధాలు పెంచుకొని మరి మనము ఫ్యూచర్లో నెట్వర్క్తోనే మన బిజినెస్ కానీ, వ్యాపారాలు కానీ, లేక సంబంధాలు కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ సమావేశాన్ని ప్లస్ ఈ గ్లోబల్ కన్వెన్షన్ను యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను జాతీయ సలహాదారుగా మన వైశ్యులందరూ కూడాను ప్రాధాయపడుతున్నాను. థ్యాంక్ యూ.